श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं पुदपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా వందనములు. కాంచి కామకోటి పీఠాధిపతులు, సర్వజ్ఞ పీఠాధిపతులు 68వ వారు నడయాడు దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి యొక్క దివ్య లీలలు అపరంపారంగా ఉన్నాయి. ఎప్పుడైతే మహాత్ముల యొక్క చరిత్రలు మరల వినడం ద్వారా మన యొక్క మనసుకున్నటువంటి మల విక్షేప ఆవరణములైనటువంటి దోషములు తొలగి పరిశుద్ధమైన చిత్తం ఏర్పడి ఏ విధంగా నిర్మలమైనటువంటి అద్దమునందు ప్రతిబింబం ఎలా కనపడుతుందో అలా మన హృదయముల యందు సాక్షాత్ శంకర స్వరూపమైనటువంటి మహాస్వాములు వారి యొక్క తేజస్సు మన హృదయంలో నెలకొని ఉంటుంది. కావుననే మరల మహాస్వాములు వారి గురించి చింతన చేస్తూ ఉన్నాం. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠాధిపతులు వేద సంరక్షణ మరియు సంస్కృతం భాషను పెంపొందించడానికని అనవరతము కృషి చేశారు. వారి వద్ద అనేక మహిమలను పొందినటువంటి వారు ఎందరో మహాస్వాములు వారి యొక్క ఆదర్శమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అమలు చేస్తారు. అలా సీఎం వరదరాజన్ అనేటువంటి ఆయన చెన్నై దగ్గర నస్రత్పేట్ అక్కడ 10 ఎకరాలు సంస్కృత పాఠశాలను మహాస్వాములు వారి యొక్క ఆశీర్వాదంతో 1966లో మొదలైందనమాట. ఇక్కడ చాలా విద్వత్తు ఉన్నటువంటి వారు అందరూ కూడా దానిలో పనిచేస్తున్నారన్నమాట. అక్కడ అప్పయ్య దీక్షితులు వారికి సంబంధించినటువంటి రామకృష్ణ దీక్షితులు అనేటువంటి ఆయన ఆ సంస్కృత పాఠశాలలో పనిచేస్తున్నారన్నమాట. అడయార్ పాలెం వేలూరు పక్కన కాలదండీశ్వర స్వామి ఆలయం ఉంది. చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఆ యొక్క ఆలయము ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారనే విషయం కొద్దిగా మనం తెలుసుకొని స్వామివారి మహిమలోకి వెళ్దాం. అప్పయ్య దీక్షితుల వారు పేరు వినని వారు ఎవరున్నారు? తమిళనాడు మన భారతదేశంలో మహాన్ విద్వాంసుడు. వారి పూర్వం పేరు వినాయక సుబ్రహ్మణ్యం. వీరు అడియపాలెం అని చెప్పానే, అది ఎక్కడుంది? ఆరణి, తిరువన్నామలై డిస్ట్రిక్ట్లో ఉంది. ఈయన చాలా గొప్ప పండితుడు. వీరి సహోదరుడు కూడా చాలా గొప్పవాడు. ఆయన పేరు ఆచార్య దీక్షితులని, దీక్షితుల వంశము అని అంటారనమాట. అప్పయ్య దీక్షితుల గారి గురువులు రామకవి. అప్పయ్య దీక్షితుల వారు చిన్న వయసులోనే అనేక విద్యలు అభ్యసించారు. చతుషష్ఠి కళలు అంటాం కదా, అలా వారి యొక్క విద్వత్తు, జ్ఞానం, అమోఘమైన పాండిత్యంతో అద్వైత సంబంధించినటువంటి అనేకమైన గ్రంథాలు వారు రాశారు.
ఆ యొక్క అనేకమైన గ్రంథాలు ఏమున్నాయో 104 గ్రంథాలు వారు రాశారు. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం 60 గ్రంథాలు మాత్రం దొరుకుతాయని చెప్తున్నారు. దాంట్లో విశేషమైనవి వేదాంతం సంబంధించినది, శివాద్వైతము సంబంధించినవి, వ్యాకరణము, కావ్య వ్యాకరణము, అలంకార వ్యాకరణం, వీటితో పాటుగా అనేకమైన ఆధ్యాత్మిక సంగీతం సంబంధించిన పాటలు కూడా ఈయన రాశారు. కొందరు ఈయన్ను విశిష్టాద్వైతం సంబంధించిన వాడని, శివాద్వైతులని వీరు వారి నమ్మకాలు కొందరివి. ఏదేమైనా ఇది చాలా గొప్ప విద్వన్మణి. వీరి యొక్క వేదాంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో చతుర్మత్ సారం అనేటువంటి అంటే బ్రహ్మసూత్రానికి సంబంధించిన గ్రంథం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. వీరు వంశం చెందిన వారే ఈ యొక్క శ్రీ రామకృష్ణ దీక్షితులు ఈ యొక్క పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నారు అన్నమాట. ఈ యొక్క దేవాలయం సంబంధించినటువంటి గ్రామంలో ఉన్న పల్లె ప్రజలందరూ కూడా ఒకసారి మహాస్వాముల వారి దగ్గరికి వచ్చి ప్రార్థించారు, స్వామి ఈ యొక్క కాలదండీశ్వర స్వామి దేవాలయంకు కుంభాభిషేకం చేయాలి, జీర్ణోద్ధారం చేయాలి అని. అప్పట్లో శ్రీ జయేంద్ర స్వాముల వారు కూడా ఉత్తరాధికారిగా ఉన్నారు. మహాస్వాముల వారి సంకల్పం ఏమంటే ఈ కుంభాభిషేకాన్ని పుదు పెరివా అంటారు శ్రీ జయేంద్ర స్వాముల వారిని, వారి ద్వారా చేయించాలని స్వామివారి సంకల్పం. ఎప్పుడైతే ఆ యొక్క గ్రామ ప్రజలందరూ వచ్చి స్వాముల వారిని ప్రార్థించారో అప్పుడు స్వాముల వారు రామకృష్ణ దీక్షితుని పిలిపించి ఒక ఆలోచన చేస్తున్నారంట స్వాముల వారు. ఆయనతో ఏమన్నారు, మీరు అప్పయ్య దీక్షల వంశం చెందినవారు కదా, మీరు ఈ కుంభాభిషేకాన్ని ఎవరిని కూడా యాచించి చేయకూడదు. అప్పయ్య దీక్షితుల వారు అనేకమైనటువంటి మహారాజుల యొక్క సన్మానాలు పొందారు. ఎవరెవరు? విజయనగర సామ్రాజ్యం వారు మరియు అనేకమైనటువంటి రాజమహారాజులు, వెంకటగిరి రాజులు, వెల్లూరు రాజులు, ఇలా మహారాజులు అయితే ఎవరు ఉన్నారో వారందరూ ఈయన సన్మానం చేసినారు. ఆ సందర్భంలో వచ్చినటువంటి యొక్క సువర్ణము ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కూడా ఈయన దేవాలయాల జీర్ణోద్ధారకు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా కాలదండీశ్వర దేవాలయాన్ని కూడా వెచ్చించి దేవాలయాన్ని నిర్మించాడు ఆయన. ఆయన చెప్తారు, మీ పూర్వీకులు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు కదా, మరి అట్టి వంశం చెందినవారు కావున నీవు ఒక ఆలోచన చేస్తున్నారు స్వామివారు. ఏమని? వారు రచించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో 104 గ్రంథాలు, దాంట్లో విశిష్టమైనటువంటివి తీసుకుని నీవు గ్రామంలో వెళ్ళి ఆ యొక్క గ్రంథాల యొక్క వివరణ మరియు ప్రచారం చేయాలి. ఆ వచ్చిన ధనంతో ఈ కుంభాభిషేకానికి ఉపయుక్తం చేస్తే అది నిజంగా అప్పయ్య దీక్షల వారికి నిజమైనటువంటి కృతజ్ఞత సమర్పించినట్టు ఉంటుంది అని స్వామివారు ఆయన్ను పురమాయించారు. స్వాముల వారు ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని అమలు చేయడానికని ఆయన కంకణం కట్టుకున్నాడనమాట, రామకృష్ణ దీక్షితులు. అప్పుడు స్వామివారు చెప్పినట్లుగానే ప్రతి గ్రామంలో, ఎందుకంటే సంస్కృత పండితుడు, మంచి వక్త ఈయన కూడా, ప్రతి గ్రామానికి వెళ్ళి అనేక రోజులు ధర్మ ప్రచారం చేశాడు. ఆ విధంగా ధర్మ ప్రచారం చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది ప్రజల్లో. అందరూ కూడా విలువైనటువంటి కానుకలు ఇచ్చారు. స్వాముల వారిని వచ్చి దర్శించుకున్నారు. కాంచీ మఠంలో మహాస్వాముల వారు చంద్రమౌళేశ్వరుడు పూజ చేసిన తర్వాత బయటకు వచ్చి అడుగుతున్నారు, నీవు వెళ్ళిన పని ఏమైంది? శుక్లపక్షమా కృష్ణపక్షమా అన్నారు. మనకు తెలిసి శుక్లపక్షము అంటే జయమని, కృష్ణపక్షం అంటే మందకొడిగా జరుగుతుందని. అప్పుడు అన్నారు, పెరియవ అనుగ్రహం వల్ల ప్రతిదీ నిత్య పౌర్ణమి అని బదులు చెప్పాడు. అప్పుడు కుంభాభిషేకానికి మంచి ముహూర్తం నిర్ణయించి పుదు పెరియవ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ద్వారా వైభవంగా కుంభాభిషేకం జరిగింది. 104 మంది విద్వాంసులందరిని పిలిచి వారందరికీ కూడా ఘనమైన పారితోషికాలు, ఆశీర్వాదాలు, సత్కార్యాలు కంచి కామకోటి పీఠం పరంగా జరిగాయి. అలా జరిగిన తర్వాత స్వాముల వారు ఈ యొక్క రామకృష్ణ దీక్షితుని పిలిచి
తన వద్ద ఉన్నటువంటి విలువైనటువంటి ఒక రుద్రాక్ష బహుకరించి దీన్ని కుడి చేతికి కట్టుకో అన్నారు. సామాన్యంగా రుద్రాక్షను మనం ఏం చేస్తామంటే మెడలో వేసుకుంటాం. అయితే స్వాముల వారు ప్రత్యేకంగా కుడి చేతికి కట్టుకో అని చెప్పారు కదా, తప్పకుండా స్వామి అని అలా దాన్ని ధారణ చేసుకున్నారు. యథాప్రకారం స్వామివారి అనుగ్రహం లభ్యమైంది. మరలా ఆ యొక్క సంస్కృత పాఠశాలలో ఉద్యోగానికి వెళ్తూ ఉన్నారు. ఇలా ఉండగా 22 ఏళ్ళు గడిచిపోయాయి. ఆశ్చర్యం అనగా ఏంటంటే, ఒకసారి ఆయన పాఠశాలకు వెళ్ళేటప్పుడు బస్సులో ఉన్నారు, స్కూల్ బస్సు అది. దాంట్లో ఉండగా ఒకసారి ఆయనకి ఎందుకు నిద్ర వచ్చేసింది. అప్పుడు చెయ్యి ఆయనకి తెలియకనే బయటకు పెట్టుకున్నాడు, కిటికీ బయట. అటుగా వెళ్తున్నటువంటి లారీ నన్ను బస్సును గుద్దింది. ఆశ్చర్యం, అది పెద్ద ప్రమాదం కావాల్సి ఉండింది. స్వాముల వారి యొక్క ఆశీర్వాదం, ఆయన చేతికి బాగా దెబ్బ తగిలింది. ఆయన స్పృహ తప్ప పడిపోయాడు. ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అన్ని సేవలు అందించారు. తర్వాత 2 రోజుల తర్వాత కోలుకున్నాడు. డాక్టర్లు అన్నారు, మీరు చేతిని బయట పెట్టుకున్నారు కదా, మీ చెయ్యి నిజంగా చెప్పాలంటే అట్టి బలమైనటువంటి వాహనం దెబ్బకు చెయ్యి తెగిపోవాల్సి ఉండింది. అయితే మీ చేతికి ఏమీ కాలేదో మాకు ఆశ్చర్యంగా ఉంది అని. అప్పుడు ఆయన భార్య ఇద్దరు కూడా మాట్లాడుకున్న నా యొక్క పసుపు కుంకుమ నిలబెట్టారు మహాస్వాములు వారు. మరియు ఆయన కాలదండీశ్వర స్వామి యొక్క ఈశ్వర సేవ చేసుకున్నారు. అది ఎలా? ప్రతి గ్రామంలో వెళ్ళి తన వంశ ప్రతిష్ఠ నిలబెట్టేటువంటి అప్పయ్య దీక్షితుల వారి గ్రంథాలను ఆయన పారాయణ చేయడం, ప్రవచనాలు చేయడం, ఇలా చాలా రోజులు ఈశ్వర సేవలో మునిగి ఉండడం ద్వారా పరమేశ్వర స్వరూపమైనటువంటి కామాక్షి స్వరూపమైనటువంటి కామకోటి పీఠం 68వ పీఠాధిపతుల యొక్క అనుగ్రహం, శ్రీ జయేంద్ర స్వాముల వారి పరిపూర్ణ ఆశీస్సులతో ఆయనకి ఎటువంటి ఆపత్తు కూడా కలగలేదు. కావుననే ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం. ఈశ్వరార్పితమై ఎవరైతే చేస్తారో, ఈశ్వరుని యొక్క అనుజ్ఞ వలన, ఈశ్వరుని యొక్క ఆశీస్సుల ద్వారా పరమేశ్వరానుగ్రహమైనటువంటి ఇటువంటి కుంభాభిషేకం చేసినందువల్లనే ఆయన సుఖంగా ఆరోగ్యవంతుడయ్యాడు. అంటే దీనిలో మనం గుర్తించవలసింది ఏంటంటే, స్వాములు వారు ఆ రోజు రుద్రాక్షను కుడి చేతికే కట్టుకోమని చెప్పారు. అంటే 22 ఏళ్లకు ముందు ఈయన యొక్క కర్మ ఫలిస్తూ ఉంది. ఏదో దుష్కర్మ పూర్వజన్మలది, అలా ప్రారంధంతో అతను అనుభవించవలసి ఉండింది. స్వాములు వారు ఆ యొక్క రుద్రాక్షను ధరింపచేయడం ద్వారా రాబోయేటువంటి విపత్తును, ఆయన ఘోర విపత్తు అని చెప్పచ్చు, రాబోయేటువంటి ఘోర విపత్తు నుండి ఆయనకు విముక్తి కల్పించాడు. ఈయన కూడా ప్రత్యక్ష దైవమే కదా, ఈశ్వరుడే కదా. ఆ విధంగా ఎవరైతే ఇట్టి మహాపురుషుల యొక్క సన్నిధానంలో ఉండడం, లోక కళ్యాణార్థమై దేవాలయాల జీర్ణోద్ధారం, దేవాలయాల్లో సేవలు చేయడం, భగవంతుని ప్రీత్యర్థమై బిల్వదళాలు కానివ్వండి, పుష్పములు కానివ్వండి, దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, లేక దేవాలయాలను సంరక్షించుకోవడం ఎవరు చేస్తూ ఉంటారో తప్పక మహాస్వాముల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షం కలుగుతుందని ఈ యొక్క ఇతివృత్తం ద్వారా మనం తెలుస్తుంది. ఆత్మీయులారా, మరల చర్విత చర్వణంలాగా మహాత్ముల యొక్క ఆనందదాయకమైనటువంటి అనేక లీలలను ఆయన కృప ద్వారా ముందు మనం తెలుసుకుందాం. అట్టే జ్ఞానం భగవత్ స్వరూపమైనటువంటి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి కాంచి కామకోటి పీఠాధిపతుల దివ్య చరణములకు ఈ యొక్క వాక్పుష్పమును సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర.